Hello andarki, welcome back to our channel Look Out with Hanshi. It's Monday evening around 4:30ish అవుతుంది టైం అయితే. Okay, pass on your seat belts for next 29 minutes 56 seconds and I promise you to entertain till the end of this video. And హడబడ్గా అస్సలు చూడకండి వీడియోని. whenever you get time ప్రశాంతంగా కూర్చుని grab a cup of coffee or tea, whatever you like, and start enjoying the video. ఎక్కడన్నా బోరింగ్గా కొంచెం అనిపిస్తే స్కిప్ చేసేయండి. సో హ్యాస్ టోల్డ్ యెస్టర్డే ఈరోజు వ్లాగ్ పోస్ట్ చేస్తాను అని చెప్పాను. అండ్ వెల్ హియర్ ఐ యామ్. అండ్ ఇట్స్ జూలై ఆల్రెడీ. జూలై అంటే 6 months ఆఫ్ ది ఇయర్ ఆల్రెడీ అయిపోయింది. ఇంకొక 6 నెలలు మటుకే ఉంది ఈ ఇయర్లో. ఎన్ని విజన్స్ పెట్టుకున్నామో, ఎన్ని గోల్స్ పెట్టుకున్నామో, ఎంతమంది ఎక్కడి దాకా వచ్చారు మీ విజన్ బోర్డ్లో. నేనైతే సగం కూడా రీచ్ అవ్వలేదు. అసలు రీచ్ అవుతానా లేదా అనేది డౌట్గా ఉంది నాకైతే. నేను విజన్ బోర్డ్లో రాసుకున్న ప్రతి ఒక్కటి అవ్వకపోయినా అట్లీస్ట్ కొన్నైనా అవుతే బాగుండు అని అనిపిస్తుంది నాకు. సో టు ఫుల్ఫిల్ ఆల్ దోస్ డ్రీమ్స్ ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్. సో కొన్నిసార్లు హార్డ్ వర్క్తో పాటు లక్ కూడా కలిసి రావాలి కదా. సో ఐ విష్ ఆ లక్ నా హార్డ్ వర్క్కి ఫేవర్గా ఉండాలి అని చెప్పి అనుకుంటున్నా. అండ్ జూన్ వాజ్ ఎ బిగ్ పాజ్. నేను అనుకున్న చాలా వాటికి పాజ్ వచ్చేసింది అనమాట జూన్ మంత్ మొత్తం. సో జూలై ఈజ్ నాట్ ఎట్ ఆల్ లైక్ దట్. సో ఇట్స్ గోయింగ్ టు బీ ఏ న్యూ మంత్, న్యూ బిగినింగ్, న్యూ స్టార్ట్ టు ఎవ్రీథింగ్ దట్ ఐ వాంట్ టు అచీవ్ దిస్ ఇయర్. తీసుకున్న పాజులు చాలు. నౌ ఐ హ్యావ్ టు డూ వాట్ ఐ హ్యావ్ టు డూ, అంతే. అండ్ ఇఫ్ యూ ఆస్క్ మీ, మీకు ఇష్టమైన ప్లేస్ ఏంటి భూమి మీద అని అడిగితే ఐ వుడ్ డెఫినెట్లీ సే దట్స్ మై హౌస్. ఐ లవ్ 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 మై హౌస్. మీలో చాలామందికి తెలుసు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఎంత మంచి ప్లేసెస్ విజిట్ చేసినా సరే, ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ ఫీలింగ్ ఉంటుంది చూడండి, అమ్మయ్య వచ్చేసాం అని చెప్పి. దట్ ఫీలింగ్ ఈజ్ హోమ్. ఎగ్జాక్ట్లీ ద హోమ్ వేర్ వీ కంప్లీట్లీ బిలాంగ్ టు. అండ్ నా ఇంటిని నేను సీజన్ ప్రకారం, అంటే సీజనల్ చేంజెస్ చేయడం ఇంట్లో డేకర్లో చాలా అంటే చాలా ఇష్టం. సో ఇది కొంతమందికి పిచ్చి అనిపించవచ్చు, కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. బట్ నాకైతే ఇష్టమైన పని అనమాట. అండ్ మీలో ఎంతమందికి లగ్జరీ హౌసెస్ ఇష్టం ఆర్ క్లాసీ హౌసెస్ ఇష్టం? ఐ సే క్లాసీ హౌసెస్ హ్యాస్ డిఫరెంట్ వైబ్ కదా. సో ఐ వుడ్ డెఫినెట్లీ సే మై హౌస్ ఈజ్ క్లాసీ, నాట్ the luxurious one. Yes, luxurious of course, because I have got big windows. మంచి చల్లటి గాలి వస్తుంది, మంచి సూర్యోదయం వస్తుంది, మంచి గ్రీనరీని ఇల్లు అంతా పెట్టుకుని పెంచుకోవచ్చు. ఇన్ దట్ వే మై హౌస్ ఈజ్ సూపర్ లగ్జరియస్. కానీ ఆ పై నుంచి టాప్ సీలింగ్ నుంచి కిందకు వచ్చే కర్టన్స్ నా దగ్గర లేవు. ఐ డోంట్ హ్యావ్ దోస్ ఫ్యాన్సీ బ్లైండ్స్ టు ద విండోస్ అండ్ ఐ ఆమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ టూ వార్మ్ లైట్స్. అండ్ ఇటాలియన్ మార్బుల్స్ అయితే లేనే లేదు. బేసిక్ నార్మల్ మార్బుల్ మా ఇంట్లో ఉన్నది. సో దిస్ హౌస్ హ్యాస్ nothing too luxurious, but everything classy yet aesthetic, and every corner has my love. Illu anante చూడగానే it should reflect what you are, what personality you are. And నిన్నటి రోజున ఒక కమెంట్ చదివాను నేను పాస్ట్ వీడియోకి, and I felt so happy after reading this comment. సీరియస్లీ కొన్ని కమెంట్స్ అలా గుర్తుండిపోతాయి కదా. స్పెషల్గా నెగిటివ్ కమెంట్స్ అయితే ఊరికే గుర్తుండిపోతాయి. పాజిటివ్ కమెంట్స్ కొన్ని రేర్గా గుర్తుంటాయి. అందులో ఒకటి ఇదన్నమాట. సో అన్ ఇంటీరియర్ డిజైనర్ సెడ్ ద ఎగ్జాక్ట్ వాట్ మై హౌస్ ఈజ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ యువర్ టైమ్ అండ్ అంత పెద్ద మెసేజ్ లైక్ కమెంట్ చేసినందుకు. ఇట్ రియలీ మీన్స్ సో మచ్ టు మీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవింగ్ మై కంటెంట్ అండ్ సపోర్టింగ్ మీ ఆల్ ద టైమ్. సరే, ఈరోజు ఇంకా పని విషయానికి వచ్చేస్తే, మాన్సూన్స్ ఆర్ హియర్ అండ్ యాజ్ యూ ఆల్ నో, నాకు మా ఇల్లు సీజన్స్ని బట్టి డెకరేట్ చేసుకోవడం ఇష్టం కాబట్టి ద ఫస్ట్ థింగ్ ఐ డిడ్ ఈస్ కర్టన్స్ చేంజ్ చేశాను. విండో కర్టన్స్, సింపుల్ అండ్ క్లాసీ వన్ అనమాట, విచ్ హ్యాస్ బటర్ఫ్లై ప్రింట్ ఆన్ ఇట్. ఓకే, ఇంటి టాపిక్ నుంచి ఒక చిన్న పాజ్ ఇచ్చి ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ చూపిస్తాను మీకు. అదే కాఫీ.
so many flavors, and this cute little bag. Swarna, thank you so much for this cute little bag. లిక్షితాకి అయితే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. షీ జస్ట్ లవ్డ్ ఇట్. నేను స్వర్ణ దగ్గర నా బార్ యూనిట్ కోసం ఒక మినియేచర్ ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. దాంతో పాటు ఈ కాఫీ ఫ్లేవర్స్ తను ఎక్కువ తాగుతుంది, అండ్ షీ ఈజ్ ఆల్సో ఏ కాఫీ లవర్ జస్ట్ లైక్ మీ. నేను తనని అడిగాను అనమాట, నీ దగ్గర శాంపిల్స్ ఉంటే ప్లీజ్ గెట్ ఇట్ ఫర్ మీ, సో దట్ టేస్ట్ చేసి బాగుంటే నెక్స్ట్ టైం నేను కొనుక్కుంటాను అని చెప్పి. అండ్ తన దగ్గర ఉన్న ప్రతి ఒక్క ఫ్లేవర్స్ నా దగ్గర డంప్ చేసేసింది. యూ నేమ్ ఇట్, ఐ హ్యావ్ ఇట్ అన్నట్టు. హ్యాజిల్నట్, మోకా, క్యారమిల్, ఇంకేమేమో ఉన్నాయి, క్యాపచినో, ఇలా ఎన్నో. సో ఐ వాజ్ లైక్ లిటిల్ సర్ప్రైజ్డ్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ టు ట్రై ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లేవర్. అండ్ హ్యాజిల్నట్ అయితే సూపర్గా ఉంది. ఫర్ నౌ ఐఎమ్ ట్రయింగ్ దిస్ క్యారమిల్ అనమాట. కాఫీ అడిక్షన్ ఇప్పుడు నాకు డబుల్ ట్రిపుల్ అంతకంటే ఎక్కువ కూడా అయ్యేటట్టుంది. అండ్ స్లోలీ నేను మోహన్కి కూడా నా కాఫీ అడిక్షన్ని అంటించేసాను అనమాట. ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ద ఆఫీస్ హీ ఆస్క్డ్, కొంచెం కోల్డ్ కాఫీ చేసిస్తావా ప్లీజ్. అండ్ హౌ కుడ్ ఐ సే నో, దట్ టు కాఫీ, అది కూడా కోల్డ్ కాఫీకి. డెఫినెట్లీ చేస్తా అని చెప్పి ఇప్పుడు ఈ క్యారమిల్ ట్రై చేస్తున్నాను అనమాట. మిగిలినవన్నీ భద్రంగా అదిగో అలా గ్లాస్ జార్లో వేసుకుని పెట్టుకున్నా. అండ్ దిస్ క్యారమిల్ ఈజ్ ఆల్సో సో గుడ్. ఐ డెంట్ ఫీల్ లైక్ అప్పుడే అయిపోయిందా కాఫీ అని అనిపించింది. తాగింది గ్లాసుడు అయినా కూడా అలా అనిపించింది. సో ఐ థింక్ ఐ షుడ్ కంట్రోల్ సో మచ్ నౌ. అండ్ ఆల్మోస్ట్ ద డిన్నర్ టైం. ఈరోజు డిన్నర్కి నేను పింట్రెస్ట్లో చూసిన ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ చేయబోతున్నాను అనమాట. ఇంట్రెస్టింగో కాదో మీరు చెప్పండి చూశాక, ట్రై చేశాక ఇన్ఫ్యాక్ట్. బట్ నాకైతే ఇంట్రెస్టింగ్ అనిపించింది అండ్ టేస్ట్ కూడా బాగానే వచ్చిందనమాట. స్పెగాటీ, కార్న్ గార్లిక్ స్పెగాటీ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. యా, బటర్ గార్లిక్ గ్రిల్ చికెన్. గ్రిల్ నేను ఓవెన్లో చేస్తున్నాను. గ్రిల్ అనాలో దాన్ని ఏమనాలో ఐ డోంట్ నో, బట్ ఓవెన్లో అయితే చేస్తున్నాను. ఫస్ట్ స్పెగాటీకి వాటర్ బాయిల్ చేస్తున్నాను అనమాట. కొంచెం సాల్ట్ అండ్ ఆయిల్ యాడ్ చేసి, అండ్ దాంతోపాటు ఓవెన్ కూడా ప్రీ హీట్ చేస్తున్నాను ఫర్ 10 minutes ఆన్ 180 degrees Celsius. అండ్ ఇప్పుడు సపరేట్ గిన్నెలో కొంచెం సాల్ట్ అండ్ వాటర్ యాడ్ చేసి కార్న్ని కూడా బాయిల్ చేసుకుంటున్నాను. సో నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి ఒక గుప్పెడు. గార్లిక్ని సన్నగా కట్ చేసుకొని బటర్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇది మనం చికెన్ మీద, మ్యారినేట్ చేసిన చికెన్ మీద కోట్ చేస్తాము. ఒకవేళ మీరు ఇది కడాయిలో చేసుకుంటున్నారు అని అంటే బటర్ని వేట్ చేసి గార్లిక్ని ఎక్కువ యాడ్ చేసేసి ఆ తర్వాత చికెన్ని అందులో పెట్టండి. బట్ దిస్ చికెన్ టర్న్డ్ అవుట్ సూపర్ డెలిషియస్. నాకు కడాయిలో చేసిన దానికంటే ఇలా ఓవెన్లో చేసింది చాలా అంటే చాలా నచ్చింది. సో దాని మీద మొత్తం బ్రష్ చేసేసి ఇప్పుడు ఓవెన్లో పెట్టేయడమే దీన్ని. అండ్ నా మ్యారినేషన్ మీ అందరికీ తెలిసిందే, ఇట్స్ యూనివర్సల్ మ్యారినేషన్. ఉప్పు, కారం, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, కర్డ్, లెమన్, అంతే, నథింగ్ మోర్ దెన్ దాట్. ఇప్పుడు దీన్ని 180 degrees Celsiusలో పెట్టి అరౌండ్ 30 minutesకి టైం సెట్ చేశాను అనమాట. అండ్ ఈలోపు కార్న్ ఉడికిపోయింది, స్పగాటీ కూడా ఉడికిపోయింది. సో ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ ద సాస్.
సో ఇది మోస్ట్లీ వైట్ సాసే ఉంటుందన్నమాట. ఒక టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకొని అందులో సన్నగా చాప్ చేసిన గార్లిక్ యాడ్ చేసుకొని అది ఫ్రై అవుతూ ఉన్నప్పుడు కార్న్, మనం ఉడకపెట్టుకున్న కార్న్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే ఏదైనా వెజ్జెస్ వేసుకోవచ్చు. నేను పర్టికులర్గా కార్న్ అని అన్నాడు కాబట్టి కార్న్ వేసుకున్నాను అనమాట. కార్న్ని మంచిగా బటర్లో సాటే చేసుకున్న తర్వాత 2 కప్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేశాను. చాలామంది మైదా వాటర్లో స్లరీ లాగా చేసి వేస్తారు, బట్ నేను మిల్క్ క్రీమ్తోని వైట్ సాస్ చేస్తాను. అండ్ దాంతోపాటు రుచికి సరిపోయేంత ఉప్పు అండ్ పాస్తా మిక్స్ ఆర్ పిజ్జా మిక్స్ ఉంటుంది కదా, హర్బ్స్ది, అది వేసుకున్నాను. అండ్ పెప్పర్ హ్యాస్ పర్ ద టేస్ట్. అండ్ దాంతోపాటు ఎండ్లో కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తాను. అండ్ 2 స్లైసెస్ ఆఫ్ చీజ్. మీరు గ్రేటెడ్ చీజ్ వేసుకోవచ్చు, మొజరెల్లా చీజ్ వేసుకోవచ్చు. చీజ్ ఈజ్ యువర్ ఆప్షన్, బట్ వేసుకోండి ఏదో ఒకటి. అది వేసుకుంటేనే దాని టేస్ట్ బాగుంటుంది. సో క్వాంటిటీ చూసి చేసుకోండి. నేను ఇక్కడ ఆల్మోస్ట్ 4 మెంబర్స్కి చేస్తున్నాను అనమాట, ఇంక్లూడింగ్ మా లక్ష్మితో పాటు. చేయకూడదు. నో 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 అమ్మా, అన్నం తినే టైం అయిందమ్మా. అండ్ బై ద టైం చికెన్ కూడా మంచిగా ఒక సైడ్ అంతా గ్రిల్ అయిపోయిందనమాట. ఇంకొక సైడ్ తిప్పి కొంచెం మళ్ళీ ఆ గార్లిక్ బటర్ ఏదైతే ఉందో అది రాసాను పైన. అండ్ ఎండింగ్ ద పాస్తా విత్ దిస్ ఆలివ్స్. నాకు స్పైసీనెస్ ఇష్టం, అందుకని ఆలివ్స్ యాడ్ చేసుకున్నా. చూద్దాం. మరి సర్వింగ్ ఆ డెలీషియస్ ఫ్యాన్సీ డిన్నర్. పాస్తా ఈజ్ రియలీ గుడ్, బట్ పాస్తా కంటే చికెన్ టర్న్డ్ అవుట్ రియలీ 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 గుడ్. డాడీని రమ్మను, అయిపోయిందని చెప్పు. కడాయిలో చేస్తే ఈ టేస్ట్ అయితే డెఫినెట్గా వచ్చేది కాదు. పీస్ కూడా చాలా జ్యూసీగా, టెండరీగా, చాలా అంటే చాలా వచ్చింది. కడాయిలో ఏంటంటే కొంచెం టెంపరేచర్ అటు ఇటు అవుతుంది కదా, ముక్క కొన్నిసార్లు డ్రై అయిపోతుంది. బట్ దిస్ ఈజ్ జస్ట్ నాట్ లైక్ దట్. లియోన్స్లో రైస్ బౌల్తో పాటు చికెన్ ఇస్తాడనమాట, వింగ్స్, లెగ్స్ అలాగా. నాకు సేమ్ అదే టేస్ట్ అనిపించింది, బట్ ఐ యాడెడ్ లిటిల్ మోర్ స్పైస్ టు ఇట్. అండ్ లిక్షితాకి పాస్తా బాగా అంటే బాగా నచ్చింది, బికాజ్ అది కారం లేదు, దాని ఫేవరెట్ వైట్ కలర్లో ఉంది కాబట్టి. అండ్ పోస్ట్ డిన్నర్ డైనింగ్ ఏరియా రీసెట్ చేసామన్నమాట. ఓకే, ఇందాక కర్టన్స్ దగ్గర పాజ్ ఇచ్చాం కదా, లెట్స్ కంటిన్యూ మన హోమ్ డెకర్ పిచ్చితో. సో ఈ కర్టన్స్ నేను ఈ సీజన్కి అని ఎలా సెలెక్ట్ చేస్తానంటే, సో దిస్ సీజన్ హ్యాస్ వెరీ 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 లెస్ లైటింగ్. అంటే బయట నుంచి వచ్చే హార్ష్ లైట్ చాలా తక్కువ ఉంటుంది అండ్ చల్లటి గాలి ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. సో చల్లటి గాలి ఇంట్లోపల ఉండడానికి అండ్ ఆ లైటింగ్ మంచిగా వెంటిలేషన్ ఎక్కువ ఉండడానికి ఐ ఆల్వేస్ చూస్ లైట్ కలర్స్ ఇన్ మాన్సూన్స్ అనమాట. అండ్ ఆ వాన పడుతున్నప్పుడు గాలికి అలా కర్టన్స్ ఎగురుతూ చూస్తూ ఉంటే ఇట్ ఫీల్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అసలు. సో థీమ్ వచ్చేసి నా ఇంటి మొత్తంది నేచర్ థీమ్ కాబట్టి ఐ వుడ్ లవ్ టు గో విత్ నేచర్ థీమ్డ్ ప్రింట్స్ అనమాట. లైక్ బటర్ఫ్లైస్ ఆన్ ద కర్టన్స్, కుషన్స్ ఆన్ ద బర్డ్స్ ఆన్ ద కుషన్స్ ఇలా. అండ్ డైనింగ్ ఏరియాలో కూడా ఈ కొన్ని డైనింగ్ టేబుల్ మీద రన్నర్ చేంజ్ చేశాను, విచ్ ఆల్మోస్ట్ హ్యాస్ ద సేమ్ సిమిలర్ ప్రింట్ టు ద కర్టన్స్, బటర్ఫ్లైస్, ఫ్లవర్స్ ఇలా వచ్చి. అండ్ ఐ మేడ్ ఇట్ వెరీ 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 మినిమల్. జస్ట్ ఒక చిన్న ల్యాంప్ అండ్ చిన్న ఫ్లవర్ వేస్ ఒకటి యాడ్ చేశాను అంతే. అండ్ దాంతోపాటు ఈ సింక్ ఏరియా దగ్గర కొంచెం బ్యూటిఫుల్, గుడ్ లుకింగ్, మినిమల్గా ఉండే కొన్ని డేకర్ యాడ్ చేశాను.
అండ్ ఈ బ్యూటిఫుల్ హ్యాండ్మేడ్ వేస్ ఎవరు చేశారో తెలుసా? మా లిక్షిత. మొన్న వీడియోలో చెప్పాను కదా బాటిల్ పగలగొట్టింది అని చెప్పి. ఆ బాటిల్ పగలడం ఎంత అందంగా పగిలిందో, పైన పాటంతా ముక్కలు ముక్కలు అయ్యి కిందది ఒక చిన్న వేస్ లాగా ఉంది, సమానంగా పగిలిందనమాట. దానికి గుర్తుగా అది అలానే ఉండాలి అని చెప్పి దానిలో ఒక చిన్న మనీ ప్లాంట్ పెట్టి అక్కడ పెట్టాను. ఐ విష్ ఇది అది పెద్ద అయ్యేంత వరకు అలానే ఉండాలి. అండ్ నేను దానికి చూపించాలి, నువ్వు పగలగొట్టిన బాటిల్ని నేను ఇలా ఫ్లవర్ వేస్ లాగా డిజైన్ చేసుకున్నాను అని చెప్పి. అండ్ ఎస్, ఇక్కడ ఈ కప్స్ పెట్టుకున్నాను కదా ఇది వరకు, అది జస్ట్ ఆ హుక్ ప్యాడ్స్ ఏదైతే ఉన్నాయో దాంతోనే అతికిచ్చి పెట్టాను అనమాట. అండ్ లిక్షిత రూమ్లో ఉన్న ఆ గ్రిడ్ ఉంటుంది కదా, ఫోటో గ్రిడ్, అది ఊడిపోయింది ఈ హుక్స్తోనే. మళ్ళీ ఇది కూడా ఎక్కడ ఊడిపోయి కప్స్ పగిలిపోతాయో అని చెప్పి మా కింద ఆల్రెడీ వాళ్ళు ఇంటీరియర్స్ అది పని చేయించుకుంటుంటే అక్కడ అబ్బాయిని పిలిస్తే ఇలా మేకులు కొట్టి వెళ్ళాడనమాట. అండ్ మోహన్ దగ్గర ఉండి కొట్టించాడు. దెన్ హీ గేవ్ మీ అన్ ఐడియా, అన్నీ కప్స్ పెట్టావు, ఇక్కడ కాఫీ మిషన్ పెట్టావు, కాఫీ స్టేషన్ లాగా చేసుకున్నావు, పైన ఎందుకు ఆ డిషెస్ పెట్టావు, పైన కూడా మగ్సే పెట్టుకో, ఈ కార్నర్ అంతా ఇంకా బ్యూటిఫుల్గా సెటప్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి. నో ద సేమ్ వే ఇలానే. సో యా, నా దగ్గర మోస్ట్లీ పింక్ షేడ్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అన్నీ అలా వెతికి ఇలా పెట్టాను అనమాట. అండ్ ఐ థింక్ దిస్ టర్న్డ్ రియలీ బ్యూటిఫుల్. ఎందుకో కొన్ని అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు చేస్తే కొత్తదనం ఆటోమేటిక్గా వచ్చేస్తుందేమో అనిపిస్తుంది నాకైతే. అండ్ ఒక్కటే థింగ్ని ఒకటే దగ్గర పదే పదే కాన్స్టెంట్గా నేను అస్సలు చూడలేను. ఐ సమ్హౌ ఫీల్, బా ఇదేనా, ఇలానే ఉన్నామా అన్నట్టు. ఐ థింక్ మీలో చాలామంది దీనికి రిలేట్ అవుతారేమో. ఇఫ్ యు ఆర్ లైక్ మీ, ఐ కాంట్ సీ ద సేమ్ థింగ్ పదే పదే నేను చూడలేను అనమాట. అండ్ వన్ ఆఫ్ అవర్ ఫాలోవర్ కమెంటెడ్, ఈ హాఫ్ మూన్ షేప్లో పెట్టండి అని చెప్పి. ఐ ట్రైడ్ ఇట్ అండ్ ఎస్, కొంచెం కొత్తగా బాగుంది అనిపించింది. అండ్ ఈ క్లాక్ని కూడా డబల్ టేప్తో ఇలా టైల్ మీద అతికిద్దామని చెప్పి ట్రై చేశా. అతుక్కున్నట్టే అతుక్కుని తర్వాత హ్యాండ్ ఇచ్చింది, టప్ మన కింద పడిపోయింది. థ్యాంక్ గాడ్ ఇది ఇరగలేదు. ద క్లీన్ అండ్ ద క్లియర్ కిచెన్. ఐ థింక్ ఎటువంటి టేస్టీ ఫుడ్ హ్యాపీనెస్ ఇవ్వదు, ఇలాంటి ఒక కిచెన్ని చూస్తే చాలు అనిపిస్తుంది నాకైతే. అండ్ హియర్ వి ఎండ్ ద డే. ఏదేమైనా ఫస్ట్ తారీఖు ఇచ్చే మోటివేషనే వేర్లే కదా. యాక్చువల్గా నేను ఈ యోగా క్లాస్లో కూడా జాయిన్ అయ్యాను అనమాట, విచ్ ఈజ్ యాక్చువల్లీ ఆన్లైన్. నేను నిన్నటి రోజున ఈ రోజు జాయిన్ అవుతాను యోగా క్లాస్ అన్నప్పుడు ఆవిడ అంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఐ థాట్ ద క్లాస్ వాజ్ ఫ్రమ్ 6 o'clock to 7 o'clock, కానీ 6 to 7 ఆవిడ ఆఫ్లైన్ తీసుకుంటారంట. 5 to 6 ఈజ్ యాక్చువల్లీ ఆన్లైన్. సో నేను 5:30కి లేచి పెద్ద తోపులాగా 6కి జాయిన్ అయిపోదామని అనుకుంటే నేను సరిగ్గా హడావిడిలో సరిగ్గా ఇన్ఫర్మేషన్ చూసుకోలేదన్నమాట. సో అలా ఈరోజు పోస్ట్పోన్ అయింది. బట్ ఈవినింగ్ క్లాస్ అయితే అటెండ్ అవుదామని చెప్పి గట్టిగా డిసైడ్ అయ్యా, టైం కుదిరించుకుని ఒక ½ an hour. సో మీన్ వైల్ వెన్ ఎవ్రీబడి ఈజ్ స్లీపింగ్ అండ్ సూర్యుడు కూడా బయటికి రావాలా వద్దా మబ్బుల్లోంచి అన్నప్పుడు ఆ చల్లటి గాలి, ఆ మార్నింగ్ బర్డ్ హమ్మింగ్, అబ్బబ్బబ్బా, అసలు క్లైమేట్ వాజ్ ఎక్స్ట్రాడినరీ దిస్ మార్నింగ్. ఐ జస్ట్ లవ్డ్ ఇట్.
సుప్రభాతం వింటూ రోజు చేసే ఇంటి పనులు కాకుండా టుడే ఐ వాంటెడ్ టు బేక్. అంటే నేను ఆల్రెడీ ఇంటి పనులు నిన్న నైట్ వరకు చేసి అలసిపోయి ఉన్నాను కాబట్టి, అండ్ జిమ్కి వెళ్దామంటే నా ట్రైనర్ కూడా ఈరోజు 7:30 తర్వాతనే వస్తానని చెప్పాడు. సో అందుకని చెప్పి ఐ గాట్ మై లిటిల్ మీ టైం. ఖాళీగా కూర్చునే బదులు, మళ్ళీ వెళ్ళి పడుకునే బదులు తర్వాత లేజీ అయిపోతాను, బేకింగ్ ఎందుకు చేయకూడదు అని అనిపించింది అనమాట. అండ్ ఈ రెసిపీని నేను ఎన్నో రోజులుగా సేవ్ చేసుకుని అలా పెట్టుకుని ఉన్నా. అండ్ ఫైనలీ టుడే ఈజ్ ద డే ఐ రియలీ వాంటెడ్ టు డూ ఇట్. అండ్ ఈ బేకింగ్ ప్రాసెస్ అంతా ఎంత ఫనీగా, ఎంత బాగా అనిపించిందో నాకు. సూపర్ డూపర్గా వచ్చేస్తాయి అని అనుకున్నాను, బట్ లిటిల్ ఫెయిల్యూర్ అయ్యిందనమాట ఈ రెసిపీ. బట్ టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. నేను కొన్ని మిస్టేక్స్ చేశాను బేక్ చేసేటప్పుడు. సో ఆబ్వియస్లీ ఇప్పుడిప్పుడే కదా నేర్చుకుంటున్నా, మిస్టేక్స్ అనేవి కామన్. వీ లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్, హూ విల్ నాట్ కదా. ఇలా కవర్ చేసుకోవాలి, లేకపోతే ఎలాగా. సరే, ఫ్రమ్ హియర్ యూ జస్ట్ ఎంజాయ్ ద ఏఎస్ఎంఆర్స్ అండ్ విత్ లవ్లీ మ్యూజిక్. నేను దీని రెసిపీ డీటెయిల్డ్గా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ఓకే, బై ద టైం మీకు అర్థమైపోయే ఉంటుంది ఈ రెసిపీ ఏంటో. నేను ఓట్స్ కుకీస్ చేద్దామని చెప్పి అనుకున్నాను అనమాట. సో నేను చేసిన తప్పు ఏంటి అని అంటే, ఆ బ్యాటర్ని కొంచెం లూజ్గా కలుపుకోవడం. పాలు యాడ్ చేయకుండా ఉండుంటే ఇది ముద్దలాగా వచ్చి ఇలా ప్రెస్ చేయడానికి బాగుండేది. బట్ ఈ బ్యాటర్ ఏంటంటే ఇటు బిస్కెట్కి తక్కువ, అటు కేక్ ఎక్కువ అన్నట్టు తయారైందనమాట. బట్ ఓకే, కొంచెం రన్నీగా ఉన్న కుకీస్ అలా వేయడానికి, ఆ పచ్చుల్లాగా పెట్టడానికి బాగానే వచ్చాయి. రిమైనింగ్ బ్యాటర్ ఏదైతే ఉందో అది నేను కేక్ టిన్లో వేసే పెట్టానమాట. ఇది కుకీస్ లాగా అయ్యింది, క్రిస్పీగా కొంచెం మాడింది కాకపోతే. అండ్ ఆ కేక్ టిన్లో వేసింది కొంచెం స్పంజ్ కేక్ లాగా కాకుండా బాగా వచ్చింది. బట్ ఓవరాల్గా టేస్ట్ అయితే బాగా వచ్చింది. నేను మిక్స్ చేయడంలో చేసిన తప్పు అనమాట ఇది. సో నెక్స్ట్ టైం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మిక్సింగ్ ప్రాసెస్ చాలా అంటే చాలా కేర్ఫుల్గా చేయాలి. అండ్ ఈ రెసిపీని మళ్ళీ ట్రై చేయాలి అని చెప్పి గట్టిగా డిసైడ్ అయ్యా. ఆఫ్టర్ ఆల్ ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ కదా. అన్ని రెసిపీస్ హిట్ అయిపోతే ఇంకెందుకు, కొన్నిసార్లు ఇలా ఫట్టు కూడా అవుతూ ఉండాలి అప్పుడప్పుడు. అవి బేకింగ్కి పెట్టేసి యాజ్ యూజువల్ తీసినవన్నీ ఎక్కడవక్కడ పెట్టేసుకుని కిచెన్ అంతా మళ్ళీ నీట్గా క్లియర్ చేసేసి డిషెస్ అన్నీ క్లీన్ చేసేసాను అనమాట. ఇప్పుడు నేను వాడినవి
అండ్ బై ద టైం అత్తమ్మ కూడా లేచారనమాట. అత్తమ్మ లేచేసరికి ఇల్లంతా ఈ బేకింగ్ స్మెల్ ఆవిడకి సూపర్గా వచ్చిందంట. ఏం చేస్తున్నావు అమ్మాయి, కేకా ఏంటి అని చెప్పి షీ ఆస్ట్ వెరీ ఈగర్లీ. తర్వాత ఎగ్ వేసావా అని అడిగారు. అవును వేసానన్నాను. అయితే సండే వరకు నాకు టేస్ట్ చేయడానికి ఉంచు అని చెప్పారనమాట. అండ్ నిన్న వేసిన లాండ్రీని అంతా పొద్దున ఇది ఫస్ట్ టాస్క్ లాగా, ఇంటి పనుల్లో మొదటి పనిలాగా ఆరేస్తున్నాను. ఎందుకంటే ఇప్పటి నుంచి మనకి బట్టలు సరిగ్గా ఆరవు. వర్షం ఎప్పుడు పడుతుందో, ఎలా పడుతుందో, అసలు పడుతుందో లేదో కూడా కొన్నిసార్లు అర్థం కాదు. అండ్ ఇంకొన్ని మ్యాజికల్ మాన్సూన్ థింగ్స్ ఏంటంటే ట్రాఫిక్లో ఇరుక్కుపోతాం గంటలకి గంటలు. అండ్ హఠాత్తుగా పిల్లలకి స్కూల్ లేదు హెవీ రెయిన్స్ వల్ల అని చెప్తారు. ఇలా ఎన్నో. సో బీ ప్రిపేర్డ్. మాడిపోకుండా మాడడానికి రెడీగా ఉన్నాయి అన్నప్పుడు వెళ్ళి కరెక్ట్గా తీసేసాను అనమాట వాటిని. బట్ టేస్ట్ వైస్ నిజంగా ప్రామిస్ నేను చేశానని చెప్పట్లేదు, కానీ దే ఆర్ రియలీ నైస్. బాగానే వచ్చినాయి కదా. నేను పాలు వేసాను, అది వేయకుండా ఉండాల్సింది. పిండి ఇలా ముద్దలాగా ఉండి ఇలా వత్తాలి అన్నాడు. అది పాలు వేసేసరికి రన్నీగా అయిపోయింది. మనం ఏది చేసినా ఎలా చేసినా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బాగుంది, బాగా చేసావు, భలే ఉంది అన్నప్పుడు ఆ ఎంతజియాజం వేరే ఉంటుంది కదా. యూ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్ మోర్ అండ్ మోర్ కదా. డబ్బాలో పడాలి కదా. బాక్స్లో పెట్టు అలా పెడితే బాగున్నాయి. మంచి అలా పెట్టు, అందంగా ఉన్నాయి. ఈవెన్ మోహన్కి కూడా నచ్చిందనమాట. కొన్ని ఆఫీస్కి తీసుకెళ్తాను పెట్టు అని చెప్పి అడిగారు. ఐ వాజ్ లైక్ ఓవర్వెల్మ్డ్. అండ్ కేక్ టిన్లో వేసింది యాక్చువల్ కేక్ లాగా వచ్చిందనమాట. అది లిక్షితాకి బాగా నచ్చింది మెత్తగా ఉండడం వలన. ఓకే, ఇది ఈ రోజుటి ఎక్స్పెరిమెంట్. అండ్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం. సీ యు ఆల్ ఆన్ ద నెక్స్ట్ వీడియో రియలీ వెరీ సూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ దెన్. బై బై.